ప్రపంచ కార్మిక దినోత్సవం మే 1న సిఐటియు ఆధ్వర్యంలో నల్గొండ నగరంలోని సుభాష్ విగ్రహం దగ్గర బహిరంగ సభ నిర్వహిస్తున్నామని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండంపల్లి సత్తయ్య, జిల్లా సహాయ కార్యదర్శి ఔట రవీందర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మికులు, కర్షకులు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. ఆదివారం సిఐటియు నల్గొండ పట్టణ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మే 1న జరిగే బహిరంగ సభ కరపత్రంను నెహ్రూగంజ్ హమాలీ యూనియన్ కార్యాలయం దగ్గర ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ పట్టణంలోని అన్ని రంగాల యూనియన్ జెండాలను ఉదయం 6 నుండి 8 గంటల వరకు ఆవిష్కరణలు చేసుకుని 9 గంటలకు సుభాష్ చంద్రబోస్ విగ్రహం దగ్గర జరిగే బహిరంగ సభకు అధిక సంఖ్యలో తరలిరావాలని వారు కోరారు. మూడవసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వం నాడు పోరాడి సాధించిన కార్మిక చట్టాలను కాలరాస్తూ 8 గంటల పని విధానాన్ని రద్దు చేస్తూ ఇప్పుడున్న పెట్టుబడిదారీ వర్గానికి తొత్తుగా మారిందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా కార్మికుల పొట్టగొడుతూ పని గంటలు పెంచిందని, 4 లేబర్ కోడ్లు తీసుకువచ్చి కార్మికుల హక్కులను హరించి వేస్తుందని అన్నారు. ఈ లేబర్ కోడ్ల వల్ల కార్మికులు సంఘాలు పెట్టుకునే హక్కు లేదని, సమ్మె చేసే హక్కు లేదని, యాజమానులకి బానిసలుగా మారే పరిస్థితి ఏర్పడిందని, మళ్లీ పాత రోజులలాగా వెట్టి చాకిరీ, గొడ్డు చాకిరీ చేయాల్సిన పరిస్థితులు వచ్చాయని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలైన రైల్వే, విమాన, ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్ ఇంకా పలు రంగాల ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకి అప్పజెపుతున్నదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా కార్మిక, కర్షక, వ్యవసాయ కార్మికులు ఐక్యం కావాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని రంగాల కార్మికులు, కర్షకులు ఒక్క వేదిక మీదకు వచ్చి మే 1న జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హమాలీ యూనియన్ కార్యదర్శి బొమ్మకంటి లక్ష్మీపతి, సభ్యులు కారింగు జగదీష్, దూదిమెట్ల వెంకన్న, బి ఎల్లయ్య, వి సందీప్, ఎస్ వంశీ, ఏ రాజు, బి లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా మే 1వ తారీఖు నాడు నల్గొండ పట్టణంలో మొత్తం ఉదయం 6 గంటల నుంచే అన్ని యూనియన్ల జెండాలన్నీ ఆవిష్కరించుకొని 9 గంటలకు సుభాష్ విగ్రహం దగ్గర బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బహిరంగ సభలో కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరుతా ఉన్నాం. ప్రధానంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మికుడు పోరాడి సాధించుకున్నటువంటి అనేక చట్టాలని రద్దు చేస్తున్న పరిస్థితి ఉంది. 8 గంటల పని విధానం కోసం నాడు జరిగిన పోరాటం ఈరోజు అది అంతరించిపోయే పరిస్థితి, 12 గంటలకు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వ విధానాల మీద కార్మిక వర్గం తిరుగుబాటు చేయాల్సిన అవసరం ఉంది. నాటి పోరాట స్ఫూర్తితో నేడు కార్మిక హక్కుల్ని కాపాడుకోవాలి. కార్మిక హక్కులతో పాటు రైతాంగం, వ్యవసాయ కార్మికుల యొక్క సమస్యలు కూడా గ్రామీణ ఉపాధి హామీ పథకం రక్షణ కానీ, విద్యుత్ సవరణ చట్టం, రైతాంగానికి సంబంధించినటువంటి కనీస మద్దతు ధర చట్టం కూడా వాటి కోసం కూడా కార్మికులు, కర్షకులు, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున ఈ యొక్క మేడేలో గ్రామస్థాయి నుండి పెద్ద ఎత్తున జయప్రదం చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. సిఐటి పట్టణ కమిటీ ఆధ్వర్యంలో 140వ మేడే వారోత్సవాలు నిర్వహించడం కొరకు ఈరోజు కరపత్రాన్ని విడుదల చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ దేశంలో ఏదైతే ఆ రోజు 1886లో చికాగో నగరంలో కార్మికుల పోరాట ఫలితమే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా 8 గంటల పని విధానాన్ని అమలు వచ్చిన పరిస్థితి ఉన్నది. ఇప్పుడున్న ప్రభుత్వాలు 8 గంటల పని విధానం తీసేయాలని చెప్పేసి కార్మిక చట్టాలన్నిటి కూడా నిర్వీర్యం చేసే విధంగా తీసుకొస్తున్న దానికి వ్యతిరేకంగా కార్మిక వర్గం, రైతాంగం, వ్యవసాయ కార్మికులందరూ కూడా ఐక్యంగా ఉండవలసిన పరిస్థితి ఉన్నది. కాపాడుకోవాల్సిన చట్టాలను ఈరోజు ఈ యొక్క ప్రభుత్వాలు మొత్తం కూడా 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి కార్మిక వర్గం హక్కుని కాలరాసే పరిస్థితి ఉన్నది. సంఘం పెట్టుకునే హక్కు, అడిగే హక్కు లేకుండా పోతున్న పరిస్థితి. దానికి వ్యతిరేకంగానే సిఐటి దేశవ్యాప్తంగా కార్యక్రమాలు కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడం కోసం ఐక్యతా పోరాట నినాదంతో తీసుకొస్తున్న పరిస్థితి ఉన్నది. అందుకనే రేపు మే 1వ తారీఖు నాడు జరగబోయే ర్యాలీ సభను కార్మిక వర్గం నల్గొండ పట్టణంలో ఉండే సిఐటి అనుబంధంగా ఉండే సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని సుభాష్ విగ్రహం దగ్గర 9 గంటలకు సభ ఉంటుంది. అన్ని జెండాలు ఎగరేసుకొని వారి యొక్క యూనియన్ జెండాలు ఎగరేసుకొని 9 వరకు ఎండ ప్రభావంతో ఉన్నది కనుక దాన్ని అర్థం చేసుకొని త్వరగా కార్యక్రమాలు ముగించుకొని 9 గంటల వరకు అలా సుభాష్ విగ్రహం వద్దకు చేరుకోవాలని చెప్పేసి కార్మిక వర్గానికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం.